మా అక్క చెల్లెలు ఓట్లేసిండ్రు, పెన్షన్ 4000 చేస్తా అంటే మా అక్క చెల్లెలు ఓట్లేసిండ్రు. ఇన్ని రకాల మోసం చేసి కనీసం రైతులనన్నా చూసుకుంటావంటే రైతుల ఉసురుగలతట్టు చేస్తున్నావు తప్ప రైతులను చీటింగ్ చేసినావు, మోసం చేసినావు. ఎట్లనో చెప్తా. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణాలు ఉన్నది 49,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు మాఫీ అవుతాయి. మరి నువ్వు వచ్చినప్పుడు చెప్పినావు ఎంత రుణం ఉంటే అంత మాఫీ చేస్తా, 2 లక్షల వరకు అయితే చేస్తా అన్నావు. అప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ అప్పుడు ఎలక్షన్లప్పుడు 40,000 కోట్లు అయింది. SLBC మీటింగ్ పెట్టిన ఒక మీటింగ్, మీ దగ్గర 40,000 కోట్లు అనుకున్నారు, సరే అనుకోండి 40,000 కోట్లే. SLBC బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు అది ఎక్కడికి వచ్చింది? 36 కోట్లకు వచ్చింది. 49,000 కోట్లది కాస్త 36,000 కోట్లకు ఎట్లయింది? ఆంక్షలు వచ్చినాయి మధ్యలో. ఆ 36,000 కోట్లు క్యాబినెట్ కి వచ్చేసరికి ఎంతైనాయి? 26,000 కోట్లని. ఆ 26,000 కోట్లు ఫీల్డ్ కి వచ్చేసరికి ఎంతైనాయి? 17,000 కోట్లయినాయి. 17,000 కోట్లు బ్యాంకులో జమ ఖాతా ఎంతవరకు ఎంతకు వచ్చినాయి? 7,000 కోట్లు. 7,000 కోట్లు కేసీఆర్ ఒక్క రైతు బంధు మీద ఇచ్చిండు. ఒక్క బంధు మీద 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్. అట్లాంటిది ఎన్నిసార్లు ఇచ్చింది మన కేసీఆర్ సార్? 17 సార్లు రైతు బంధు, ప్రతి పంటకు 2 సార్లు 7,000 కోట్లు, 8,000 కోట్లు, 9,000 కోట్ల చొప్పున ఇప్పటికి వేల లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయితే నీకు కనబడతలేవా? ఇప్పుడు రైతు బంధు పెట్టినావు, రైతు భరోసా అన్నావు, 15,000 ఇస్తా అన్నావు, మహాలక్ష్మి స్కీమ్ అన్నావు, అన్ని మంట కలిసిపోయినాయి. కేవలం మాయ మాటలు చెప్పి అది కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి రైతు సోదరులారా. మా అన్నదమ్ములు కూడా ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు, చేయకపోతుంది. కేవలం హరీష్ రావు గారి డిమాండ్. హరీష్ రావు గారు రాజీనామా చేస్తా, ఆగస్టు 15 వరకు నువ్వు కనుక చేసి ఉంటే అంటే ఒక ప్రయత్నం చేసి హరీష్ రావు గారి చేత రాజీనామా చేయించాలని ఒక కుట్ర కొద్దీ రైతుల పక్షాన నిలబడ్డట్టు డ్రామా ఆడి ఆయన కొంచెం ప్రయత్నం చేసిండు, కానీ విఫలమైండు. ఎందుకంటే ఆర్థిక విధానం పైన అవగాహన ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు. ఆర్థిక విధానం మీద గాని, రాష్ట్ర అభివృద్ధి మీద గాని, రాష్ట్రం మీద గాని, రాష్ట్ర నదుల మీద గాని, రాష్ట్ర నిధుల మీద గాని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం గాని, రాష్ట్రానికి వచ్చే ఖర్చుల మీద అవగాహన లేని వ్యక్తి రేవంత్ గారు. ఏ విధంగా ఉందో చూడు. బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పిండ్రు. ఇవన్నీ మేము జనంతా చేసి ఆ అవగాహన తెప్పించుకొని అప్లికేషన్లు పెట్టుకుంటాం, గ్రివెన్స్ కి రండి అని చెప్తే గ్రివెన్స్ లో పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి రుణం చూపెడతలేదు. రుణం ఉన్నది, ఒకరికి మాఫీ కాలేదు, 2,000 మాఫీ అయింది, వాళ్ళకి మొత్తానికే మాఫీ కాలేదు, వాళ్ళకి 40,000 మాఫీ అయింది, వాళ్ళకి 60,000 మాఫీ అయింది. ఉన్నది 2 లక్షలు. మా నరసింహారెడ్డి పెట్టి 2,50,000 ఉన్నాయి, 50,000 కట్టుండ్రి, 2 లక్షలు ఇస్తా, 2 లక్షలు మాఫీ అవుతా అంటుండ్రు. 50,000 కట్టడానికి నీ 2 లక్షలు ఎందుకయా? 50,000 కట్టే శక్తి ఉంటే నీ 2 లక్షల రుణమాఫీ కోసం ఎందుకు చూస్తాం? 2,50,000 కట్టినాడు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఇగో ఇది నీ ప్రభుత్వం కథ. ఇంకా సంబరాలు, పాలాభిషేకాలు, ఇంకా ఏమో అభిషేకాలు చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి రైతుల పక్షాన్ని నిలబడి రేపు తెలుస్తుంది మీకు అర్థమైతే లేదు. పైన తిరుగుతున్నారు, మీద మెరుగులు చూస్తున్నారు. కానీ ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూడండి. గ్రామాలకు వస్తే రైతులకు ఎంత ఇబ్బంది ఉంది. రైతులకు వైపు కరెంటు రాక నానా అవస్థలు పడి, మొన్నటిదాకా దేవుడు కూడా చిన్న చూపు వర్షాలు లేక పంట పండు అని అనుమానం వచ్చింది. ఇప్పటికీ రైతు బంధు వల్లే కేసీఆర్ ఉంటే 5,000 ఎకరానికి 5,000 రూపాయలు టక్కన పడుతుండే. అది తీసుకొని మందు బస్తాలు తెచ్చుకొని రైతు భరోసాగా బతుకుతుండే. గుండె మీద చేసుకొని నిద్రవేయండు, కంటి నిండా నిద్రవేయండు. పంట వండితే కొన్నది కేసీఆర్, పంటకు పైసలు వేసింది కేసీఆర్, రైతులు కళ్ళల్లో పెట్టుకుంది చూసుకుంది కేసీఆర్. ఇప్పుడు రైతులు నల్లలిస్తున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల గుండె వలుగుతుంది, రైతులు ధర్నా చేస్తున్నారు, రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. నువ్వు ఇప్పుడు 8 నెలలు వచ్చి 10 ఏళ్ళు వెళ్ళిన రాష్ట్ర పరిపాలన కేసీఆర్ ఎంత బాగుంది, ఎంత అదృష్టంగా బతికినాం మేము. కేసీఆర్ మమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు అని రైతులు ఈ రోజు కేసీఆర్ ని యాద్ చేసుకుంటున్నారు, నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు. మరి రైతుల ఉసురు కలుగుతుంది. 8 నెలలకే రోడ్డు ఎక్కిచ్చినావు, 15 నెలలు ఎన్నో రోడ్డు ఎక్కిన రైతులు ఈ రోజు 8 నెలలకే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. రుణమాఫీ ఇస్తాను మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నావు. ఓట్లు వేయించినాక ఏరు దాటాక ఓడమల్లప్ప, ఏరు దాటంగా ఓడమల్లప్ప అంటే అలిగేసి మళ్ళా రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం గుర్తుపెట్టుకో. ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ మొదలు పెట్టింది
యుద్ధం. తప్పకుండా రైతుల పక్షాన నిలుస్తాం, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల మమ్మల్ని ఆంక్షలు పెట్టినా తప్పకుండా రైతుల పక్షాన నిలిచి పూర్తిగా రుణమాఫీ చేసేంత వరకు మీ వెంటబడి రుణమాఫీ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నారు. గులాబ్ జెండా బట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి మరి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం చూపెట్టి కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, మంచినీళ్ళ పథకం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఏది తీసుకున్నా గానీ ఒక మంచి ప్రతి సమస్యకు మంచి అవగాహన కల్పించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి బంగారు తెలంగాణ కాబోతున్న సమయంలో మళ్ళొక పెద్ద పిడుగు పడింది. మాయ మాటలు చెప్పి మంత్రజాలం చూపెట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపం చూపెట్టి మాయ మచ్చిందో చేసి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అనే ఒక మారి ఇక్కడికి వచ్చింది. వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాం, 10 సంవత్సరాలలో ఏం కాలేగా నేను చేసి చూపెడతా, రైతులారా మీరు ఎల్లుండ్రి, కేసీఆర్ రుణమాఫీ చేసిండు, చేసిన వాళ్ళైనా సరే మళ్ళీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు వచ్చి ఏదైతే 2 లక్షల రుణమాఫీ మీరు తెచ్చుకుంటారో దాన్ని వెంటనే మాఫీ చేస్తా అన్నాడు. అదొక్కదాంతో ఆగలే, 6 గ్యారంటీలు అని చెప్పేసి మా అక్క చెల్లెళ్ళు కూడా మోసం చేసిండ్రు. అక్క చెల్లెళ్ళు మా గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ తోని 200 పెన్షన్ 1000 2000 మాట నిలబెట్టుకున్న గౌరవ కేసీఆర్ ఎక్కడా, మాట తప్పిన రేవంత్ గారు ఎక్కడ? మిషన్ భగీరథ మా అక్క చెల్లెళ్ళు మంచినీళ్ళ కోసం ఆమెడ 180 బిందెలు మోసుకుంటూ భుజాలు కాయలు కాసే సమయంలో అక్క చెల్లెలకు నీళ్లు ఇస్తా, ఇవ్వకపోతే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లే ఆడుగా అన్న కేసీఆర్ ఎక్కడా? మాట తప్పి 2500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 1 రూపాయి ఇయ్యని రేవంత్ గారు ఎక్కడ? ఒకసారి బాగా ఆలోచన చేయాలి. సిద్ధమా? అందరూ కూడా రాబోయే కాలంలో రుణమాఫీ గాని రైతుల పక్షాన్ని నిలిచి తప్పకుండా రుణమాఫీ చేయించే విధంగా కొట్లాడదామని చెప్పేసి చేస్తా ఉన్నాను. గిడ రుణమాఫీ చేయించారు జరాగిలకు ఇంతమంది ఉన్నారు, గిడ ఒక్కొక్కల పేరు తప్పు పడ్డది, ఒక్కొక్కరి ఏజ్ తప్పు పడ్డది, లేకుంటే తెల్ల రేషన్ కార్డు లేదు, లేకపోతే ముదా బతుకులు అంబాడి పడ్డది అని ఇట్లాంటి ఆంక్షలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని ఉన్నాయి కదా. అక్కడికి ఎక్కడికో పోయి నువ్వు దాడులు చేసుకుంటే గాడే ఉంటావు కానీ ఇక్కడ జరగిన కూర్చుంటే 1 గంట సేపట్లకి ఇవన్నీ సరిదిద్దచ్చు కదా. ఇది చేయరాదయ్యా, మా వాళ్ళు సంతోషపడతారు. అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేయించుండ్రు జరా, మస్తు మంది ఉన్నారు. లల్లుబాయి ఉన్నాడు ఇక్కడ, మిస్టర్ లల్లుబాయి కాలేదు. నేను అడిగినా నీవు రుణమాఫీ అయిందా లల్లన్నా అన్నా, అందులో 1,70,000 ఉంది కాలేదు అన్నాడు. మరి ఏమైనా పాలాభిషేకం చేయవా అంటే పోతా ఏదో చేస్తా అంటున్నాడు. అంటే వాళ్ళే కూడా కాలేదు, వాళ్ళైనా చేయించండి బాబు, వాళ్ళైనా రైతులే అంటున్నారు కదా. రైతులే రుణమాఫీ చేయమంటున్నాం, నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని అంటున్నానా? రైతే ఏ పార్టీ అయితే రుణమాఫీ చేయరా? అదయ్యా చేయకుండా మాయ మాటలు చెప్పి మాయం వచ్చిందో చూపి మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు మాత్రం మేము మొదలు పెట్టినాం, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. చిట్ట చివరి రైతు వరకు రుణమాఫీ చేసేంత వరకు తప్పకుండా వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మాకు నమ్మకం లేదు కానీ ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 కన్నా ఎత్తరేమో అనుకున్నాం. ఆగస్టు 15 కూడా గంగల కలిసింది, ఆగస్టు 15 నాడు కూడా చెయ్యలే. ఆ మాట కూడా గంగల కలిసింది చెప్పిన మాట. ఇక మరి ఎప్పుడో ఒకసారి ఇంకా 10 రోజులు అంటుండ్రు, ఇంకా 10 రోజులు అంటుండ్రు. చెయ్యండి, ఇంకా 10 రోజులు టైం ఇస్తాం. చేయకపోతే మరి మంత్రులు రాజీనామా చేయండి. అరే చేస్తామన్నారు భయ్, మీరు చేస్తామంటే మీరు చెయ్యండి, చేయకపోతే రాజీనామా చేస్తాను హరీష్ రావు గారు అన్నారు. దానికన్నా స్పందించండి. రుణమాఫీ జరగలేదని నేను 4 సాక్ష్యంతో పెట్టిన, కేవలం 4. ఇక మా ఎస్టీ సోదరులు గంగాపూర్ ముడావత్ సౌమ్య నీకెందుకు కాలేదు బిడ్డ రుణమాఫీ? ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంది ప్రభుత్వము. తెలంగాణ రైతులు కలవడరు, తెలంగాణ మహిళలు కలవరు. ఈ ఒక బస్సు అని ఇచ్చిండ్రు, బస్సు వద్దంటలేను, ఇయ్యుండ్రు బస్సు కన్నా బస్సులు ఎక్కువ పెంచుండ్రి. కుసుండ తగ్గు చేయండి జర మా అక్క చెల్లెలను.
పాలు చేస్తారు అక్క చెల్లెలను. ఆడ బస్సులో ఆపుతలేరు మా అక్క చెల్లెలు రోడ్డు మీద నిలబడితే. ఇది ఎక్కడన్నా మా అక్క చెల్లెలు రోడ్ ఎక్కేయడానికేనా ఫ్రీ బస్ పెట్టింది? జర బస్సులోంచి ఉండ్రి, బస్సులోంచి ఎక్కిండ్రి, నలుగురు తిరుగుతారు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తారు, దేవుళ్ళ గుళ్ళకి పోయేస్తారు, దాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. అందుకే జర్రా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పెరిగేటట్టు చేయాలి ఈ ప్రభుత్వం తప్ప ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటట్టు వ్యవహరించద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తూ ఈ రోజు కేవలం నియోజకవర్గ స్థాయిలో మా నాయకులమందరం కూడా కూర్చొని ఈ రోజు అవగాహనతోని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ మీరు కనుక రుణమాఫీ చేయకపోతే ఏవైతే గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి మీరందరు దరఖాస్తులు పెట్టుకోమన్నారో, ఎక్కడైతే పొరపాట్లు సరిదిద్దుతామన్నారో అవన్నీ చేయకపోతే 2 లక్షల రుణమాఫీ కాకపోతే ఈ వారం రోజులల్లో మళ్ళా మండలాల వారిగా కూడా తప్పకుండా ధర్నా కార్యక్రమాన్ని మా రైతులతో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. చెయ్యండి.